హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. కేపీ టెక్నాలజీ షేర్ గురించి మాట్లాడదాం. ప్రజెంట్ 1300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ 6.5% వరకు రిడ్యూస్ అయిందండి, పడిందండి షేర్ అయితే కనుక. ఆల్మోస్ట్ 6.5% రిడ్యూస్ అయింది. సో వీళ్ళు రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కానివ్వండి, లేదంటే వీళ్ళ బిజినెస్ పర్ఫార్మెన్స్ కూడా సరిగ్గా లేదండి ప్రజెంట్. అండ్ వాళ్ళు కూడా ఫారెక్స్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వీటి వల్ల కూడా అదర్ ఇన్కమ్ అనేది డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంది. Q1 ఫైనాన్షియల్ ఇయర్ 26కి, ఐ మీన్ ఏప్రిల్, మే, జూన్ ఆఫ్ 2025. అండ్ వెన్ కంపేర్డ్ టు దిస్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 26కి రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కంపెనీ వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే బ్రోకరేజెస్ ఫ్రమ్ కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు అయితే సెల్ రేటింగ్ ఇస్తున్నారండి. టార్గెట్ ప్రైస్ ఆఫ్ 1000 రూపీస్ అండి. ఇది మీరు నోట్ చేయించండి. కొంచెం కాషియస్గా ఉండండి షేర్ ప్రైస్ పర్చేస్ చేసేవాళ్ళు అయితే కనుక. కొంచెం ఈ టైంలో అయితే తీసుకోవడం జాగ్రత్త అండి. ఇప్పుడైతే తీసుకోమని నేనైతే సజెస్ట్ చేయను. అండ్ వన్ మోర్ థింగ్, 52 వీక్ హై నుంచి 30% డౌన్లో ఉందండి. ఫెయిర్ ప్రైస్గా ఉంది. ఫెయిర్ ప్రైస్ అయితే ఎక్కువే ఉందండి ప్రజెంట్ అయితే కనుక. టెక్నికాలిటీస్ చూస్తే మనం టెక్నికాలిటీస్లో RSI ఈజ్ ఇంపార్టెంట్ అండి. 60 దాకా వెళ్తుంది RSI. సో బెటర్ కాషియస్ అండి. ఇది అంత కరెక్ట్ కాదు. 70 క్రాస్ అయిందంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ బెటర్. అండ్ రెవెన్యూస్ అయితే బాగానే ఉన్నాయండి, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ ఓన్లీ 39.5% ఉంది. FII 17% ఉన్నాయి. DI 20% ఉంది. రిమైనింగ్ పబ్లిక్ 21% ఉంది. సో బెటర్ నేనేమంటానంటే కొంచెం వెయిట్ చేయండి అండి. టెక్నాలజీ ఇంకా షేర్ ప్రైస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ వెయిట్ అండ్ వాచ్. 1000 రూపీస్ ఇస్తున్నారండి టార్గెట్ బ్రోకరేజెస్ అనేది. కోర్స్ బ్రోకరేజెస్ అనేవి కొంతమంది సెల్ రేటింగ్ ఇస్తారు, కొంతమంది బై రేటింగ్ ఇస్తారు. ఈజ్ దేర్ ఓన్ ప్రిజంప్షన్, వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ప్రజెంట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్లో స్టాక్ అయితే నడుస్తుంది. సో బెటర్ వెయిట్ అండ్ వాచ్. డిప్స్లోనే తీసుకోండి షేర్ ప్రైస్ తీసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ.